కామారెడ్డి జిల్లాలోని ఏదైతే జుక్కల్ మండలంలో గల హంగర్గాలో ఒక విషాద ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పుకోవాలా. సో ఈ మధ్య కాలంలో సినిమాల ప్రభావమా లేకపోతే ఏందో అనేది మనకి నిజంగా అంతు చిక్కని పరిస్థితి ఉందండి. ఒక చిన్న గొడవ జరిగితే చాలు అడ్డంగా నరుక్కొని చంపుకుంటున్న ఘటనలు రోజు రోజుకి మనకి వందల కేసులు అయితే ఇండియా వ్యాప్తంగా కూడా మనకు రిజిస్టర్ అవుతున్న పరిస్థితి ఉంది. సో తాజాగా మనకి ఏపీలో కూడా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో అది మరవక ముందే ఇవాళ ఒక తమ్ముడి భార్యనైతే తన అన్న అయితే చంపేశాడు అని చెప్పేసి మనకైతే ఒక ఇన్సిడెంట్ అయితే మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. సో జుక్కల్ మండలంలోని హంగర్గ గ్రామంలో ఏదైతే ఒక ఇద్దరు అన్నదమ్ముల మధ్య మరి ఏం గొడవ ఉందనేది మరి మనకైతే ఇంకా తెలియదు. కాకపోతే ఆ పంట పొలంలో ఉన్నటువంటి వ్యవసాయం చేసుకున్నటువంటి టైంలో అక్కడ ఆ పని చేసే టైంలో ఒక చిన్న మాట పెరిగి ఎవరైతే వాళ్ళ అన్న ఎవరైతే ఉన్నాడో అతి దారుణంగా వాళ్ళ మర్దల్ని చంపేసిండు అని చెప్పేసి మన సోషల్ మీడియాలో ఈ వీడియో అనేది వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. సో ఏది ఏమన్నప్పటికీ సో ఈ మధ్య కాలంలో అసలు చంపుకోవడానికి గల కారణాలు ఏంది అనేది అసలు పక్కన పెట్టుకొని అసలు కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం వస్తుంది అనే ఒక సోయి లేకుండా వాళ్ళు ఇలా ఇట్లా ప్రవర్తించడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పుకోవాలా. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో సినిమాల ప్రభావం వల్లే ఇదంతా కూడా జరుగుతుంది అని చెప్పేసి కొంతమంది నిపుణులు కూడా చెప్తా ఉన్నారు. సో ఒక చిన్న గొడవ జరిగిందంటే కథమే ఇక ప్రీ ప్లాన్డ్గా రెక్కి చేసి మరి చంపుతున్న ఇన్సిడెంట్స్ని మనం చాలానే చూస్తూ ఉన్నాం. సో తాజాగా కామారెడ్డి జిల్లాలో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పుకోవాలా. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు మంచుకున్నటువంటి ఫ్యామిలీలో ఇలా ఒక చిన్న గొడవతోనే అతి దారుణంగా సొంత మర్దల్నే ఆయన చంపేసిండు అంటే ఒకసారి ఆలోచించురి. అసలు మనం ఎటు పోతా ఉన్నాం, ఎట్లాంటి లోకంలో మనం బతుకుతా ఉన్నాం అనే దానిపైన చాలామంది వల్ల భయపడుతున్న పరిస్థితి ఉంది. ఒక చిన్న మాట తేడాస్తే చాలు ఇంకా సుఫారీ ఇచ్చి మరి చంపేపిస్తూ ఉన్నారు. ఏదైతే కామారెడ్డి కావచ్చు, నిజామాబాద్ జిల్లాలోని అనేక ప్రాంతాలలో ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. సో ఏదైతే వివాహేతర సంబంధాలతో కావచ్చు, ఏదైతే వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నటువంటి పిల్లల్ని కావచ్చు, ప్రతి ఒక్కరిని కాపు కాసి మరి చంపేస్తున్నటువంటి ఘటనలు కూడా మనం చూస్తున్నాం. మరి ఎలాంటి సమాజంలో మనం బతుకుతా ఉన్నాం అనే దానిపైన చాలామంది వాళ్ళ భయపడుతున్న పరిస్థితి ఉంది. ఇలా మనోళ్ళు ఎవరు బయటోళ్ళు ఎవరు అనే కాడికి వచ్చింది అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉన్నారు. సో యాక్చువల్లీ సీన్లోకి వెళ్తే అలా వివరాల గురించి మనం మాట్లాడుకుందాం. సో ఏదైతే కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ మండలంలో గల హంగర్గాలో ఈ ఇన్సిడెంట్ అయితే జరిగిందని చెప్పేసి మనకి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో అదే గ్రామానికి చెందినటువంటి పండిత్ రావు సాహెబ్ సోదరులు కాగా గ్రామ శివారులో వారి వ్యవసాయ భూమిలో పని చేస్తుండగా చెలరేగినటువంటి గొడవ ఇక్కడ క్లియర్ కట్గా మనకి వార్త రావడం జరిగింది. చిన్న గొడవ కాస్త చిలికి గాలి ఇవ్వాలన్నట్టు వాళ్ళు సంపుకునే కాడికి వెళ్ళిపోయిందని చెప్పేసి కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసిన పరిస్థితి ఉంది. సో ఈ గొడవలో తమ్ముడు రావు సాహెబ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్య లక్ష్మీబాయిని 45 సంవత్సరాలు అని చెప్పేసి మనకు కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. తన్ని అతి దారుణంగా ఆ పంట పొలంలోనే చంపేశారు అని చెప్పేసి పండిత్ రావు అనే ఒక క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అతని వర్గీయులు, దాంతోపాటు ఎవరైతే ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్గా అతనితో పాటు తన వర్గీయులు అంటే ఆయన వాళ్ళ కుటుంబం కావచ్చు ఐ థింక్, లేకపోతే వాళ్ళ ఎవరైతే ఇక సుఫారీ ఇచ్చి చంపేసుకున్నట్లు ఏవైతే చూస్తూ ఉన్నామో అట్లాంటి ఘటన అనుకొని కూడా మనం చెప్పుకోవచ్చు. సో స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం అయితే ఇదంతా జరిగిన తర్వాత పోలీస్ అధికారులకైతే ఇన్ఫామ్ చేసిన తర్వాత కేసు అయితే రిజిస్టర్ చేసిరు అని చెప్పి తెలుస్తూ ఉంది. అంటే ఒకసారి ఆలోచించి చిన్న గొడవలకి అలా చంపుకునే కారణంగా పోతుందంటే అసలు ఇవాళ చాలామంది భయపడతా ఉన్నారు. ఇవాళ వావి వరుసలు అనే తేడా లేకుండా ఇవాళ కట్టుకున్న భార్యని, కట్టుకున్న భర్తని, దాంతోపాటు కన్న తండ్రిని కావచ్చు, లేకపోతే కన్న కొడుకునే ఇవాళ నరుక్కునే కాడికి వచ్చిందంటే ఇలా చాలా రకాలైనటువంటి న్యూస్లు చూస్తూ ఉన్నాం. మద్యానికి బానిసైనటువంటి కొడుకుని అతి దారుణంగా చంపిన తండ్రి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. దాంతోపాటు ఎవరైతే ఒక కొడుకు అతి దారుణంగా అలా తండ్రిని చంపేశాడు, అలా తల్లిని చంపేశారు. నిన్న మొన్న కూడా మనం ఒక వీడియో కూడా చూసినాం. అలా దూరపు బంధువు అమ్మమ్మ వరుస అంట తను పోలీస్ స్టేషన్కి వచ్చి ఆయన డైరెక్ట్ ఆ వేటకొడలు ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని వచ్చి పోలీసుల దగ్గర అతను హ్యాండ్ ఓవర్ అయిన పరిస్థితి ఉంది. ఆయన క్లియర్గా చెప్తా ఉన్నాడు, చంపేసిన ఆడ పెద్దమ్మ గుడి కాడ తలకాయ తీసేసిన, కాలు చేతులు తీసేసిన అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నా. అంటే ఎంత దారుణం అండి, ఎలాంటి సమాజంలో మనం ఉన్నాము. సో ఎవరైతే ఆ క్యాండిడేట్ గురించి మాట్లాడుకుంటే అతను కూడా గతంలో ఒక మైనర్ వ్యక్తిని
తను చంపేసి జైలుకి వెళ్ళి మళ్ళా బెయిల్ పైన మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ ఇంకొక ఆమెను చంపేసినాడు అని చెప్పేసి మనకి వార్తా కథనాలు అయితే వస్తూ ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ కామారెడ్డి జిల్లాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మాత్రం నిజంగా చర్చనీయాంశం అయిపోయింది. చాలామంది భయపడుతున్న పరిస్థితి ఉంది. చాలామంది ఇవాళ బిక్కుమంటూ ఇవాళ ఎవరు మనోళ్ళు ఎవరు బయటోళ్ళు అనే దానిపైన క్లారిటీ లేకుంటుంది. ఎవరిని ఏమన్నా నీ అమ్మ చంపుకునే వాడికి పోతుందని చెప్పేసి చాలామంది భయపడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది.